ఈ రోజుల్లో ట్రైన్ ప్రయాణం అనేది అందరికీ సాధారణమే. ట్రైన్ ఇంజన్ ని మనం లోకో అని కూడా అంటాం. చాలా మంది ఈ లోకోల మీద కొన్ని అక్షరాలను చూసే ఉంటారు. వ్యాప్ అని, వ్యాగ్ అని, అలాగే మెమో అని గమనించే ఉంటారు. అసలు వీటికి అర్థం ఏమిటో మీకు తెలుసా? సరే, ముందుగా నేను చివరి అక్షరం గురించి చెప్తా. ఈ చివరి అక్షరం ఈ లోకోని దేనికి వాడతారనేది తెలియజేస్తుంది. వ్యాప్ లో చివరి అక్షరం పి. ఇక్కడ పి అంటే పాసెంజర్స్ అని అర్థం. అంటే ఈ లోకోని ఓన్లీ పాసెంజర్ కోచెస్ ని క్యారీ చేయడానికి వాడతారు. ఒకవేళ చివరి అక్షరం జి అని ఉంటే ఈ లోకోని గూడ్స్ ని క్యారీ చేయడానికి వాడతారు. ఒకవేళ ఎస్ అని ఉంటే అది షంటింగ్ లోకో. అంటే ఈ లోకోని ట్రైన్ కోచెస్ ని స్టేషన్ లోకి తీసుకురావడానికి, అలాగే వేరే లోకోని షెడ్ లోకి తీసుకువెళ్ళడానికి వాడతారు. సరే, ఇప్పుడు మొదటి అక్షరంలో డబ్ల్యూ అని ఉంటే బ్రాడ్ గేజ్ అని అంటారు. అంటే రెండు పట్టాల మధ్య 1.67 మీటర్ల దూరం ఉంటుంది. అలాగే మీకు మీటర్ గేజ్, నారో గేజ్ కూడా ఉంటాయి. ఇప్పుడు రెండో అక్షరంలో ఏ అని ఉంటే ఓవర్ హెడ్ లైన్ లో ఏసీ సప్లై ఉంటుందని అర్థం. అదే మీకు సి అని ఉంటే ఓవర్ హెడ్ లైన్ లో డీసీ సప్లై ఉంటుందని. ఒకవేళ డి అని ఉంటే ఇది డీజిల్ తో నడిచే లోకోమోటివ్ అని అర్థం.